కన్యారాశి జాతకం 14వ తేదీ. ఈరోజు కన్యారాశి వారికి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండే రోజు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక క్రమబద్ధత, పద్ధతి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలు నెమ్మదిగా తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగం. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి. కానీ అదే సమయంలో మీపై ఉన్న నమ్మకం కూడా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశముంది. కొత్త పనిని అప్పగిస్తే భయపడకండి. మీ సామర్థ్యం పూర్తిగా బయటపడుతుంది. వ్యాపారం. వ్యాపారస్తులకు ఈరోజు స్థిరమైన లాభాలు కనిపిస్తాయి. పెద్ద రిస్క్ తీసుకోవద్దు. పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశముంది. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ప్రేమ, కుటుంబం. ప్రేమ విషయాల్లో కొంచెం ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీ మాటలు ఎదుటివారిని గాయపరచకుండా చూసుకోండి. కుటుంబంలో పెద్దలతో చర్చలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం. జీర్ణకోశ సమస్యలు రావచ్చు. సమయానికి భోజనం చేయండి, నీరు ఎక్కువగా తాగండి. కన్యారాశి జాతకం 15వ తేదీ. ఈరోజు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకొచ్చే అవకాశముంది. చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తును ప్రభావితం చేసేలా ఉంటుంది. వృత్తి, ఉద్యోగం. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూలు, ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలు ముందుకు కదులుతాయి. సహోద్యోగులతో అనవసర వాదనలు వద్దు. నిశ్శబ్దమే మీ బలం. వ్యాపారం. వ్యాపారంలో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవాలి. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. ప్రేమ, కుటుంబం. ప్రేమలో ఉన్నవారికి మంచి రోజు. మనసు విప్పి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో శుభవార్త వినే అవకాశముంది. ఆరోగ్యం. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కన్యారాశి జాతకం 16వ తేదీ. ఈరోజు కన్యారాశి వారికి సహనం పరీక్షకు గురయ్యే రోజు. కానీ మీరు ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితం మీకే అనుకూలంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగం. పనిలో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశముంది. కానీ ఇవి తాత్కాలికమే. మీరు చేసే కృషి చివరికి గుర్తింపు పొందుతుంది. వ్యాపారం. డబ్బు రావడంలో ఆలస్యం కావచ్చు. ఖర్చులు పెరిగినా అవసరం లేని వాటికి దూరంగా ఉండాలి. పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమ, కుటుంబం. ప్రేమలో అనుమానాలు పెరగకుండా జాగ్రత్త. మాటల కంటే చర్యలు ముఖ్యం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం. నడుము నొప్పి, తలనొప్పి లావచ్చు. ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. కన్యారాశి జాతకం 17వ తేదీ. ఈరోజు మీకు విజయ సూచనలు స్పష్టంగా కనిపించే రోజు. గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఇప్పుడు అందుతాయి. వృత్తి, ఉద్యోగం. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త బాధ్యతలు వచ్చినా మీరు సులభంగా నిర్వహిస్తారు. వ్యాపారం. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త డీల్స్ ఫైనల్ అవుతాయి. దూర ప్రయాణాల వల్ల లాభముంటుంది. ప్రేమ, కుటుంబం. ప్రేమ జీవితం సంతోషంగా సాగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. మొత్తం ఫలితం 14, 15, 16, 17. ఈ 4 రోజులు కన్యారాశి వారికి పరీక్ష, ప్రగతి కలిపి ఇచ్చే కాలం. ఓర్పు, క్రమశిక్షణ, నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు అందుతాయి. కన్యారాశి అనేది బుద్ధి, క్రమశిక్షణ, విశ్లేషణ, సేవాభావమనే లక్షణాలకు ప్రతీక. ఈ రాశిలో జన్మించినవారు సాధారణంగా జీవితాన్ని చాలా లోతుగా ఆలోచిస్తూ ముందుకు సాగుతారు. ప్రతి చిన్న విషయాన్ని గమనించడం, ప్రతి నిర్ణయాన్ని తూకం వేసుకోవడం కన్యారాశివారి సహజ స్వభావం. 14 నుంచి 17 తేదీల మధ్యకాలం కన్యారాశివారికి జీవిత దిశను మార్చే సంకేతాలనిస్తుంది. ఇది పూర్తిగా సాఫీగా సాగిపోయే కాలం కాదు. అలాగే పూర్తిగా కష్టకాలము కాదు. ఇది పరీక్షలతో కూడిన ప్రగతి కాలం. భవిష్యత్తు దిశకు పునాది. ఈ భాగం మొత్తం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. 14 నుంచి 17 వరకు జరిగేవి చిన్న సంఘటనలుగా కనిపించినా వాటి ప్రభావం రాబోయే నెలలపై ఉంటుంది. మీరు ఈ కాలంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా మౌనంగా పరిశీలిస్తూ క్రమశిక్షణతో నడిస్తే ఫిబ్రవరి, మార్చి నాటికి
మీరు ఒక పూర్తిగా కొత్త స్థాయిలో ఉంటారు. ఆధ్యాత్మిక సంకేతం. ఈ కాలంలో పాత దేవాలయం గుర్తొస్తుంది. ఇష్టమైన దేవుడి పేరు మనసులో తిరుగుతుంది. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇది ఏదో కష్టం కాదు. ఇది ఆత్మశుద్ధి దశ. రోజుకు కనీసం 5 నిమిషాలు అయినా నిశ్శబ్దంగా కూర్చుంటే మీలోనే మీకు సమాధానాలు దొరుకుతాయి. కన్యారాశివారి జీవితంలో పని, బాధ్యత, క్రమశిక్షణ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మీరు సాధారణంగా అదృష్టం కోసం ఎదురుచూడరు. శ్రమే మీ అదృష్టం. ప్లాన్ చేసుకున్న కృషే మీ ఆయుధం. 14 నుంచి 17 తేదీల మధ్యకాలం మీ వృత్తి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా మార్పులు తీసుకొచ్చే కాలం. వృత్తి జీవితం లోతైన విశ్లేషణ. ఈ 4 రోజుల్లో కన్యారాశివారి వృత్తి జీవితంలో కనిపించే ప్రధాన అంశాలు: బాధ్యతలు పెరగడం, మీ పని గమనించబడటం, నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం, మాటల కంటే పనికి విలువ. మీరు చేసే పని పైగా హడావిడి చేయకపోయినా లోపల లోపల మీ ప్రతిభను గమనించేవాళ్లు ఉంటారు. ముఖ్యంగా ఈ కాలంలో నాకు గుర్తింపు రావడం లేదు అని అనిపించినా అది తాత్కాలిక భావన మాత్రమే. డేటా 14వ తేదీ. వృత్తి, ఉద్యోగం. ఈరోజు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. టైం మేనేజ్మెంట్ కీలకం. చిన్న పొరపాట్లకే పెద్ద ప్రభావం ఉండొచ్చు. కన్యారాశివారు సహజంగా పర్ఫెక్షనిస్టులు. ఈరోజు ఆ లక్షణం మీకు ప్లస్గా మారుతుంది. డేటా, లెక్కలు, రిపోర్ట్స్, టెక్నికల్ పనులు ఈ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి పేరు వస్తుంది. ఒక హెచ్చరిక: సహోద్యోగుల పనిలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటే చాలు. డేటా 15వ తేదీ. కెరీర్లో మలుపు. ఈరోజు కన్యారాశివారికి కీలకమైన రోజు. కొత్త బాధ్యత, కొత్త ప్రాజెక్ట్, కొత్త ఆలోచన లేదా కొత్త అవకాశం ఏదో ఒకటి మీ ముందుకొస్తుంది. కానీ ఇది వెంటనే గొప్పగా కనిపించకపోవచ్చు. ఇది భవిష్యత్తులో పెద్ద లాభమిచ్చే చిన్న అవకాశం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వచ్చే 3-6 నెలల కెరీర్ దిశను నిర్ణయిస్తుంది. అందుకే ఆవేశం వద్దు, తొందర వద్దు, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. డేటా 16వ తేదీ. పరీక్షల రోజు. ఈరోజు ఆలస్యాలు, అడ్డంకులు, పనిలో నిరుత్సాహం కనిపించవచ్చు. కానీ ఇది మీ సహనాన్ని పరీక్షించే రోజు. ఈరోజు మీరు కోపాన్ని నియంత్రిస్తే, నెగటివ్ మాటలు మాట్లాడకుండా ఉంటే రాబోయే రోజుల్లో మీరు పెద్ద సమస్యను తప్పించుకున్నవారవుతారు. ఈరోజు చేసిన ఓర్పు 17వ తేదీన ఫలితం చూపిస్తుంది. డేటా 17వ తేదీ. గుర్తింపు, స్థిరత్వం. ఈరోజు మీ పని గుర్తింపు పొందుతుంది. అధికారుల నుంచి మాటలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇది మీ కెరీర్లో స్టెబిలిటీ ప్రారంభ దశ. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, అకౌంట్స్, ఐటీ, హెల్త్ సెక్టార్లో ఉన్నవారికి మంచి రోజు. ఉద్యోగ మార్పు గురించి. ఈ 4 రోజుల్లో ఉద్యోగ మార్పు ఆలోచన బలపడుతుంది. కొత్త ఆఫర్లు రావచ్చు. కానీ వెంటనే మారడం మంచిది కాదు. ఇది ప్లానింగ్ దశ మాత్రమే. ఫిబ్రవరి చివర, మార్చి ప్రారంభం మంచి సమయం. వ్యాపారం. కన్యారాశివారికి ప్రత్యేక విశ్లేషణ. వ్యాపారంలో ఉన్న కన్యారాశివారు సాధారణంగా లెక్కలు స్పష్టంగా ఉంచుతారు. రిస్క్ తీసుకోవడంలో జాగ్రత్త, నాణ్యతపై రాజీపడరు. ఈ 4 రోజుల్లో లాభాలు, పాత కస్టమర్లు తిరిగి వస్తారు. నెమ్మదిగా అయినా స్థిర లాభాలు. జాగ్రత్త: కొత్త పెట్టుబడులు వద్దు, మాటల నమ్మకంతో ఒప్పందాలు వద్దు. ప్రతి డీల్ రాతపూర్వకంగా ఉండాలి. ఆర్థిక స్థితి, డబ్బు ప్రవాహం. ఈ కాలంలో డబ్బు వస్తుంది, కానీ ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు, ఇంటి అవసరాలు. డబ్బు నిల్వ చెయ్యాలంటే అవసరం లేని ఖర్చులు తగ్గించండి. అప్పులు ఇవ్వడం తగ్గించండి. అప్పులు, రుణాలు. పాత అప్పు తిరిగి రావచ్చు, లేదా మీరు ఇచ్చిన డబ్బు గురించి వార్త వస్తుంది. కొత్త అప్పులు ఇవ్వకండి. గ్యారంటీలు ఇవ్వడం పూర్తిగా మానేయండి. భవిష్యత్ ఆర్థిక దిశ. ఈ 4 రోజులు కన్యారాశి వారికి చెబుతున్న సందేశం: నెమ్మదిగా కానీ బలంగా ఎదగాలి. త్వరగా సంపాదించాలనే ఆలోచన వద్దు. మీకు 2026 మధ్య నాటికి స్పష్టమైన ఆర్థిక స్థిరత్వం, కొత్త ఆదాయ మార్గం కనిపించే సూచనలు ఉన్నాయి. ప్రేమ, వివాహం, కుటుంబ జీవితం. 14-17 తేదీలు లోతైన భావోద్వేగ జాతకం. కన్యారాశివారు ప్రేమలోనూ కుటుంబంలోనూ బయటకు ఎక్కువగా భావాలు చూపరు. కాని లోపల మాత్రం చాలా లోతైన ప్రేమ, త్యాగం, నిబద్ధత ఉంటుంది. ఈ 4 రోజులు 14-17 మీ హృదయాన్ని, సంబంధాలను, భావోద్వేగాలను బలంగా ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం జాతకం కాదు, ఇది మీ హృదయ ప్రయాణానికి అద్దం. 7వ తేదీ. కన్యారాశివారి ప్రేమ స్వభావం, మౌలిక విశ్లేషణ. ముందుగా ఒక నిజం:
కన్యారాశివారు ప్రేమలో మాటల కంటే చర్యల ద్వారా ప్రేమ చూపిస్తారు. మీ ప్రేమ లక్షణాలు ఎక్కువగా ఆశించరు, కాని ఇచ్చేది సంపూర్ణంగా ఇస్తారు. నిర్లక్ష్యమైతే లోపల చాలా బాధపడతారు, బయట మాత్రం మౌనంగా ఉంటారు. ఈ మౌనం చాలామందికి అర్థం కాదు, కాని అదే మీ బలం కూడా. 14వ తేదీ ప్రేమలో ఆలోచనల తుఫాన్. ఈరోజు మీ మనస్సులో గత ప్రేమ, ప్రస్తుత సంబంధం లేదా అసంపూర్తిగా మిగిలిన భావాలు తిరుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మీరు మీ భాగస్వామి మాటల్ని ఎక్కువగా గమనిస్తారు. చిన్న నిర్లక్ష్యానికే లోపల బాధపడతారు. జాగ్రత్త, మీ బాధను మౌనంగా దాచుకోవద్దు. మాట్లాడితే సమస్య తగ్గుతుంది. ఒంటరిగా ఉన్నవారికి గత ప్రేమ గుర్తొస్తుంది. ఇది మళ్ళీ ఆ సంబంధం రావడానికి కాదు, ఇది మీకొక పాఠం నేర్పడానికి. 15వ తేదీ ప్రేమలో స్పష్టత రోజు. ఈరోజు కన్యారాశివారికి ప్రేమలో క్లారిటీ వచ్చే రోజు. మీకు అర్థమవుతుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు అలవాటు కోసం ఉన్నారు, ఎవరు అవసరమున్నప్పుడు మాత్రమే దగ్గరవుతున్నారు. ఈ అవగాహన కొంచెం బాధ కలిగించినా భవిష్యత్తుకు చాలా మంచిది. ప్రేమలో ఉన్నవారు మీ భాగస్వామితో లోతైన చర్చ జరుగుతుంది. పెళ్ళి, భవిష్యత్తు గురించి మాటలొస్తాయి. ఈరోజు నిజంగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. 16వ తేదీ భావోద్వేగ పరీక్ష రోజు. ఈరోజు సున్నితమైన రోజు. మీరు ఎక్కువగా ఫీలవుతారు, చిన్న మాటకే బాధపడతారు. నేనిచ్చిన ప్రేమకు సరైన విలువ ఉందా అని అనుకుంటారు. ఇది మీ హృదయ బలహీనత కాదు, ఇది మీ ప్రేమ లోతు. ఈరోజు అనుమానాలు పెంచుకోవద్దు, మౌనంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక్కరోజు ఓర్పు ఒక సంబంధాన్ని కాపాడుతుంది. 17వ తేదీ ప్రేమలో సాంక్రణ నమ్మకం. ఈరోజు మీకు హృదయానికి శాంతి ఇచ్చే రోజు. భాగస్వామి నుంచి సపోర్ట్, ప్రేమలో భరోసా లేదా మీకు మీరు సరైనవారే అన్న నమ్మకం వస్తుంది. ఈరోజు తర్వాత మీ ప్రేమపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు తక్కువగా అడిగి ఎక్కువగా బాధపడే అలవాటు తగ్గుతుంది. వివాహం కన్యారాశివారికి వివరమైన విశ్లేషణ. కన్యారాశివారు పెళ్లిని సరదాగా తీసుకోరు. మీకు పెళ్లి అంటే బాధ్యత, భద్రత, భావోద్వేగ స్థిరత్వం. పెళ్లి ఆలస్యమవుతున్నవారికి ఈ 4 రోజుల్లో మళ్లీ చర్చలు మొదలవుతాయి. ఆగిపోయిన సంబంధం కదులుతుంది. ఆలస్యమైన సరైన వ్యక్తితోనే పెళ్లి జరుగుతుంది. పెళ్లైన వారికి ఈ కాలంలో చిన్న మాటలు పెద్దగా మారే అవకాశం, కుటుంబ బాధ్యతలు పెరగడం. కాని మీ సహనం, మీ మౌనం మీ దాంపత్యాన్ని కాపాడుతుంది. 15 లేదా 17 తేదీల్లో మంచి సంభాషణ జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కన్యారాశివారి స్థానం. కుటుంబంలో మీరు బాధ్యత తీసుకునే వ్యక్తి, సమస్యలు పరిష్కరించే వ్యక్తి, అందరికీ అవసరమైన వ్యక్తి. కాని మీ అవసరాలు చాలాసార్లు పట్టించుకోబడవు. ఈ 4 రోజుల్లో ఈ విషయం మీకు బాగా అర్థమవుతుంది. మీరు కొంచెం వెనక్కి తగ్గాలనుకుంటారు. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ గౌరవం. తల్లిదండ్రులు, పెద్దలతో సంబంధం. ఈ కాలంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. వారి మాటలు మీకు బరువుగా అనిపించవచ్చు, కాని వారి ఉద్దేశ్యం చెడు కాదు. ఓర్పుతో వింటే సమస్య తగ్గుతుంది. భావోద్వేగ లోతు, మానసిక విశ్లేషణ. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఎమోషనల్ క్లెన్సింగ్ పీరియడ్. లోపల దాచుకున్న బాధ బయటకు రావాలనుకునే సమయం. ఏడవాలనిపిస్తే ఏడవండి, ఒంటరిగా ఉండాలనిపిస్తే ఉండండి. ఇది బలహీనత కాదు, ఇది హీలింగ్. పుష్పిక ప్రేమ సంకేతం. ఈ కాలంలో దేవుడితో మాట్లాడాలనిపిస్తుంది, మౌనంగా కూర్చోవాలనిపిస్తుంది. ఒక తెలియని శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది మీ ఆత్మకు వస్తున్న సాంత్వన. కన్యారాశివారికి ఆరోగ్యమనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు. మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది. మనస్సు అలసిపోతే శరీరం కూడా వెంటనే స్పందిస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ, ఇన్నర్ హీలింగ్ పీరియడ్. కన్యారాశివారి మానసిక స్వభావం, లోతైన విశ్లేషణ. కన్యారాశివారు ఎక్కువగా ఆలోచిస్తారు, ప్రతి విషయాన్ని లోతుగా తీసుకుంటారు. ఇతరుల సమస్యలను తమ సమస్యలుగా అనుభవిస్తారు. బయటికి బలంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది. 14 నుంచి 17 తేదీల మధ్య ఆలోచనలు ఎక్కువవుతాయి. నిద్రలో కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. చిన్న విషయం కూడా పెద్ద బరువుగా అనిపిస్తుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ అత్యధిక గ్రహణశక్తి. 4వ తేదీ మానసిక అలసట రోజు. ఈ రోజు
మనసు భారంగా అనిపిస్తుంది. ఏ పని చేసినా పూర్తి సంతృప్తి ఉండదు. ఇంత చేసినా సరిపోవడం లేదు అనే భావన వస్తుంది. ఇది ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది. పరిష్కారం: ఈరోజు మీపై మీరు ఒత్తిడి పెట్టుకోకండి. ప్రతీదీ పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆలోచన వదిలేయండి. 70% చేసినా చాలు. 4వ తేదీ మనస్సుకు స్పష్టత. ఈరోజు ఆలోచనలు కొంచెం క్రమంలోకి వస్తాయి. మీకు మీరే కొన్ని సమాధానాలు చెప్పుకుంటారు. ఈరోజు ఒంటరిగా కొంత సమయం గడపడం చాలా మంచిది. నడక, మౌనంగా కూర్చోవడం, పాత పాటలు వినడం ఇవి మీ మనసుకు మందుల్లా పనిచేస్తాయి. 4వ తేదీ భావోద్వేగ శరీర ప్రతిస్పందన. ఈరోజు మనసు అలసట శరీరంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా కనిపించే లక్షణాలు: తలనొప్పి, మెడనొప్పి, కడుపులో మంట, ఆకలి తగ్గడం ఇవన్నీ స్ట్రెస్ సిగ్నల్స్. వార్నింగ్: ఈరోజు ఎక్కువ కాఫీ, ఎక్కువ ఫోన్, రాత్రి ఆలస్యంగా నిద్ర ఇవి మానేయాలి. 4వ తేదీ పునరుత్సాహం శక్తి. ఈరోజు మనసుకు తేలిక, శరీరానికి శక్తి, మానసిక భారం తగ్గడం, మీరు మళ్ళీ మీలా అనిపిస్తారు. ఈరోజు తీసుకునే చిన్న ఆరోగ్య నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభమిస్తుంది. చికిత్స: ఆరోగ్యం. కన్యారాశివారికి సాధారణ సమస్యలు. ఈ కాలంలో ప్రభావితమయ్యే అంశాలు: జీర్ణకోశం, పేగులు, నాడీ వ్యవస్థ, నిద్ర. కన్యారాశివారికి గట్ హెల్త్ ఈక్వల్స్ మెంటల్ హెల్త్. జాగ్రత్తలు: వేడి ఆహారం, సమయానికి భోజనం, నీరు ఎక్కువగా, చాలా మసాలా తగ్గించాలి. సహజ ఆరోగ్య సూచనలు: ఈ 4 రోజులు జీలకర్ర నీరు, అల్లం టీ, తులసి కషాయం వంటి సహజ పద్ధతులు మంచి ఫలితమిస్తాయి. మందుల కన్నా ముందు శరీరాన్ని వినండి. మానసిక బలం పెంచుకునే విధానం. కన్యారాశివారు చెయ్యాల్సిన ముఖ్యమైన పని: ప్రతీదీ నా బాధ్యత కాదు, ప్రతి ఒక్కరినీ నేను కాపాడాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచన మీలో బలపడితే మానసిక భారంలో 50% తగ్గుతుంది. త్రిభూరి ఆధ్యాత్మిక శక్తి. కన్యారాశికి ప్రత్యేక సంబంధం. ఈ కాలంలో మీకు దేవుడి పేరు గుర్తొస్తుంది, పాత దేవాలయం గుర్తొస్తుంది, మంత్రాలు వినాలనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ ఆత్మ మిమ్మల్ని నిశ్శబ్దం వైపు తీసుకెళ్తున్న సంకేతం. ఓం. ఆధ్యాత్మిక సాధనలు చాలా ప్రభావవంతమైనవి. ఈ 4 రోజుల్లో బుధవారమైతే ప్రత్యేకంగా మంచిది. చెయ్యవలసినవి: ఓం నమః శివాయ 11 లేదా 21 సార్లు, దీపం వెలిగించి మౌనంగా కూర్చోవడం, గురువారం పసుపు దానం ఇవి మనసుకు అపారమైన శాంతి ఇస్తాయి. కర్మశుద్ధి కాలం. ఈ 4 రోజులు పాత బాధలు పైకి వస్తాయి, పాత తప్పులు గుర్తొస్తాయి. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. మీరు వదిలేస్తే ముందుకు వెళ్ళడానికి మార్గం తెరుస్తుంది. కన్యారాశివారికి ఆరోగ్యమనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు. మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది. మనసు అలసిపోతే శరీరం కూడా వెంటనే స్పందిస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ: ఇన్నర్ హీలింగ్ పీరియడ్. కన్యారాశివారి మానసిక స్వభావం. లోతైన విశ్లేషణ. కన్యారాశివారు ఎక్కువగా ఆలోచిస్తారు, ప్రతి విషయాన్ని లోతుగా తీసుకుంటారు, ఇతరుల సమస్యలను తమ సమస్యలుగా అనుభవిస్తారు. బయటికి బలంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది. 14 నుంచి 17 తేదీల మధ్య ఆలోచనలు ఎక్కువవుతాయి. నిద్రలో కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. చిన్న విషయం కూడా పెద్ద బరువుగా అనిపిస్తుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ అత్యధిక గ్రహణశక్తి. 4వ తేదీ మానసిక అలసట రోజు. ఈ రోజు మనసు భారంగా అనిపిస్తుంది. ఏ పని చేసినా పూర్తి సంతృప్తి ఉండదు. ఇంత చేసినా సరిపోవడం లేదు అనే భావన వస్తుంది. ఇది ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది. పరిష్కారం: ఈరోజు మీపై మీరు ఒత్తిడి పెట్టుకోకండి. ప్రతీదీ పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆలోచన వదిలేయండి. 70% చేసినా చాలు. 4వ తేదీ మనస్సుకు స్పష్టత. ఈరోజు ఆలోచనలు కొంచెం క్రమంలోకి వస్తాయి. మీకు మీరే కొన్ని సమాధానాలు చెప్పుకుంటారు. ఈరోజు ఒంటరిగా కొంత సమయం గడపడం చాలా మంచిది. నడక, మౌనంగా కూర్చోవడం, పాత పాటలు వినడం ఇవి మీ మనసుకు మందుల్లా పనిచేస్తాయి. 4వ తేదీ భావోద్వేగ శరీర ప్రతిస్పందన. ఈరోజు మనసు అలసట శరీరంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా కనిపించే లక్షణాలు: తలనొప్పి, మెడనొప్పి, కడుపులో మంట, ఆకలి తగ్గడం ఇవన్నీ స్ట్రెస్ సిగ్నల్స్. వార్నింగ్: ఈరోజు ఎక్కువ కాఫీ, ఎక్కువ ఫోన్, రాత్రి ఆలస్యంగా నిద్ర ఇవి మానేయాలి. 4వ తేదీ పునరుత్సాహం శక్తి. ఈరోజు మనసుకు తేలిక, శరీరానికి శక్తి, మానసిక భారం తగ్గడం, మీరు మళ్ళీ మీలా అనిపిస్తారు. ఈరోజు తీసుకునే చిన్న ఆరోగ్య నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభమిస్తుంది. చికిత్స:
ఆరోగ్యం కన్యారాశి వారికి సాధారణ సమస్యలు. ఈ కాలంలో ప్రభావితమయ్యే అంశాలు: జీర్ణకోశం, పేగులు, నాడీ వ్యవస్థ, నిద్ర. కన్యారాశి వారికి గట్ హెల్త్ ఈక్వల్స్ మెంటల్ హెల్త్. జాగ్రత్తలు: వేడి ఆహారం, సమయానికి భోజనం, నీరు ఎక్కువగా, చాలా మసాలా తగ్గించాలి. సహజ ఆరోగ్య సూచనలు: ఈ 4 రోజులు జీలకర్ర నీరు, అల్లం టీ, తులసి కషాయం వంటి సహజ పద్ధతులు మంచి ఫలితమిస్తాయి. మందుల కన్నా ముందు శరీరాన్ని వినండి. మానసిక బలం పెంచుకునే విధానం: కన్యారాశివారు చెయ్యాల్సిన ముఖ్యమైన పని: ప్రతిదీ నా బాధ్యత కాదు, ప్రతి ఒక్కరిని నేను కాపాడాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచన మీలో బలపడితే మానసిక భారంలో 50% తగ్గుతుంది. త్రిభూరి ఆధ్యాత్మిక శక్తి కన్యారాశికి ప్రత్యేక సంబంధం. ఈ కాలంలో మీకు దేవుడి పేరు గుర్తొస్తుంది, పాత దేవాలయం గుర్తొస్తుంది, మంత్రాలు వినాలనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ ఆత్మ మిమ్మల్ని నిశ్శబ్దం వైపు తీసుకెళ్తున్న సంకేతం. ఓం ఆధ్యాత్మిక సాధనలు చాలా ప్రభావవంతమైనవి. ఈ 4 రోజుల్లో బుధవారమైతే ప్రత్యేకంగా మంచిది. చెయ్యవలసినవి: ఓం నమఃశివాయ 11 లేదా 21 సార్లు, దీపం వెలిగించి మౌనంగా కూర్చోవడం, గురువారం పసుపు దానం. ఇవి మనసుకు అపారమైన శాంతి ఇస్తాయి. కర్మశుద్ధి కాలం: ఈ 4 రోజులు పాత బాధలు పైకి వస్తాయి, పాత తప్పులు గుర్తొస్తాయి. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. మీరు వదిలేస్తే ముందుకు వెళ్ళడానికి మార్గం తెరుస్తుంది. బుధగ్రహ శాంతి పరిహారం అత్యంత ముఖ్యమైనది. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధవారం ఉదయం పచ్చని వస్త్రం ధరించి ఓం బుం బుధాయ నమః 21 లేదా 108 సార్లు జపించాలి. ఫలితం: ఆలోచనల్లో స్పష్టత, మాటల్లో బలం, ఉద్యోగం వ్యాపారంలో అడ్డంకులు తగ్గుతాయి. డబ్బు నిల్వ కోసం పరిహారం: గురువారం పసుపు గింజలు లేదా పసుపు బియ్యం, దేవాలయంలో లేదా అవసరమైన వారికి దానం. ఫలితం: ఖర్చులు నియంత్రణ, ఆర్థిక స్థిరత్వం, అనవసర నష్టాలు తగ్గుతాయి. ప్రేమ కుటుంబ శాంతి పరిహారం: శుక్రవారం సాయంత్రం గులాబీ లేదా తెల్ల పువ్వులు అమ్మవారికి లేదా లక్ష్మీదేవికి అర్పించాలి. ఫలితం: ప్రేమలో అపార్థాలు తగ్గుతాయి, కుటుంబంలో మాటల తగాదాలు శాంతిస్తాయి. ఆరోగ్యం మానసిక శాంతి పరిహారం: ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు కుడి చేతిపై తలపెట్టి 1 నిమిషం మౌనంగా ఉండాలి. ఆ తర్వాత మనసులో ఇలా చెప్పండి: నన్ను నేను క్షమిస్తున్నాను. ఫలితం: ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర బాగా వస్తుంది, మనసు తేలిక అవుతుంది. అదృష్టాన్ని పెంచే చిన్న అలవాట్లు చాలా పవర్ఫుల్. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడకండి. నీటిని చూస్తూ ఒకసారి నవ్వండి. ఎవరికైనా చిన్న సహాయం చేయండి. ఇవి చిన్నగా కనిపించినా కన్యారాశివారికి అద్భుతమైన శక్తిని ఆకర్షిస్తాయి. కన్యారాశివారికి అనుకూలమైన అంశాలు: రంగులు పచ్చ, తెలుపు. రోజు బుధవారం. దిశ ఉత్తరం. సంఖ్యలు 5, 6. రత్నం పచ్చరత్నం. సలహాతో మాత్రమే. కన్యారాశి 14 నుంచి 17 తేదీల మహాసందేశం: నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు నెమ్మదిగా ఎదిగే బలమైన ఆత్మవు. నీ మౌనం నీ బలం, నీ సహనం నీ విజయం. ఆలస్యమవుతుంది కాని నీ జీవితం ఖచ్చితంగా సరిగా మారుతుంది. పవర్ఫుల్ క్యాప్షన్ సోషల్ మీడియా కోసం: నెమ్మదిగా ఎదిగేవారు ఆలస్యంగా కనిపిస్తారు, కానీ పడిపోరు. కన్యారాశి అంటే అదే. వైరల్ హ్యాష్ట్యాగ్స్ తెలుగు ఆస్ట్రాలజీ పేజెస్: కన్యారాశి, కన్యారాశి జాటకం, విర్గో హారోస్కోప్ తెలుగు, తెలుగు ఆస్ట్రాలజీ, రాశి ఫలాలు, డైలీ హారోస్కోప్ తెలుగు, స్పిరిచువల్ తెలుగు, ఆస్ట్రాలజీ తెలుగు, కన్యారాశి లైఫ్, విర్గో ఎనర్జీ. ఫైనల్ మాట: ఈ 5 భాగాల కన్యారాశి జాతకం కేవలం చదవడానికి కాదు, మీ జీవితాన్ని అర్థం చేసుకునేందుకు.